డిఎస్సికి సంబంధించినటువంటి ఉద్యమాలు చేస్తున్న సందర్భంలో దాడులు, ఆ పైన హింస, ఆ పైన ఎదురు కేసులు పెడుతున్న వ్యవహారం మీదన జగన్ నేరుగా చంద్రబాబుకి ట్వీట్ చేసుకొచ్చారు. మీ కుమారుణ్ణి కాపాడుకోవడానికి హింసను ప్రేరేపిస్తారా అంటూ. చంద్రబాబు గారు, మీ కుమారుని కాపాడుకోవడానికి మీ ప్రభుత్వం ఇంకా ఎంతగా దిగజారుతుంది? నిరుద్యోగ యువతకు మీరు ఇచ్చిన హామీలు అమలు చేయాలని వాళ్ళు అడిగితే దానికి మీరు హింసతో సమాధానం చెప్పాలనుకుంటున్నారా? డిఎస్సి 2025 ప్రశ్నాపత్రం లీక్ నియామకాల్లో జరిగిన తీవ్రమైన అక్రమాల మీద సిబిఐతో విచారణ జరపాలని కోరుతూ విజయవాడలో శాంతియుతంగా నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షపై మీ ఎమ్మెల్యే, ఆయన అనుచరులు దాడి చేసి దీక్షా శిబిరాన్ని ధ్వంసం చేశారు. పోలీసుల కళ్ళ ముందే వాళ్ళ సమక్షంలోనే టెంట్లు లాగిపడేశారు. మా మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుతో పాటు నిరుద్యోగ యువతను లక్ష్యంగా చేసుకుని రాళ్లు, కోడిగుడ్లు, టమోటాలతో దాడి చేశారు. మహిళలపై దాడులకు తెగబడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా దీక్షా శిబిరాలపై నిర్బంధకాండను కొనసాగించారు. చిలకలూరుపేట, కనిగిరి, యాడికి, తాడిపత్రి, పలమనేరు, రేపల్లె, గుంటూరు, పొన్నూరు, వేమూరు, మాచర్ల, గురజాల, కందకూరు, బాపట్ల నిరసన శిబిరాల మీద దాడులు చేశారు. నాయకుల్ని నిర్బంధించారు. శాంతియుతంగా దీక్షలు చేస్తూ మీ ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కును కూడా నిరుద్యోగ యువతకు లేకుండా చేశారు. నారా లోకేష్ని బాధ్యత నుంచి తప్పించకుండా మీ ఎమ్మెల్యేలను, పార్టీ శ్రేణులను, పోలీస్ యంత్రాంగాన్ని ఎందుకు ఉపయోగిస్తున్నారు అంటూ రైట్ చేసుకొచ్చారు పాయింట్.